ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఏప్రిల్ 7వ తేదీ నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాలను చేపట్టాలో ఆ విశేషాలని, ఈ వారం అంతా విజయవంతంగా గడవడం కోసం ఏ దైవాన్ని ఎలా ఆరాధించాలో ఆ విశేషాన్ని, దాంతోపాటు చైత్రమాసం విశిష్టత గురించి ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన పండుగ రోజులు చూస్తే 8వ తేదీ మత్స్య జయంతి, 11వ తేదీ జగద్గురు శ్రీ శృంగేరి భారతీ తీర్థస్వామి వారి జన్మదినోత్సవం, 13వ తేదీ సుమార్త మాధ్వ శ్రీరామనవమి. ఈరోజు పెళ్లి రోజును జరుపుకుంటూ ఉండేవారికి, అలాగే పుట్టినరోజును చేసుకుంటూ ఉండేవారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. కొత్త సంవత్సరం రాగానే మొట్టమొదటిగా మనని పలకరించేది చైత్రమాసం. చైత్రమాసం అనగానే చెట్లు చిగుర్చడం, కాయలు, పిందెలు, పుష్పాలు, ఫలాలు అన్నీ కనిపించడం సాగుతుంది. అటువంటి చైత్రమాస వైశిష్ట్యం ఏమిటి అనే విశేషాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. వసంత ఋతువుకి చైత్రమాసం స్వాగత గీతికని ఆలపిస్తుంది. తెలుగు మాసాల్లో మొట్టమొదటిది చైత్రం. ప్రకృతిలో సర్వత్ర నవ్యత్వం, దివ్యత్వం చైత్రంలోనే శోభిల్లుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినంగా మనల్ని పలకరించింది. చైత్రశుద్ధ నవమి శ్రీరాముని జన్మదినోత్సవంగా ఊరూర శాంతి కళ్యాణాలని కమనీయంగా నిర్వహిస్తారు. చైత్ర శుద్ధ దశమిని ధర్మరాజ దశమిగా పాటిస్తారు. చైత్రశుద్ధ ఏకాదశిని కామద ఏకాదశిగా నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు పండువెన్నెల్లో ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణ వేడుకల్ని రమణీయంగా కొనసాగిస్తారు. ఈ చైత్రంలోనే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. మధుర మీనాక్షీదేవి సుందరేశ్వరుల కళ్యాణ వేడుక కూడా ఇదే నెలలో విలసిల్లుతాయి. కొన్ని ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమిని హనుమత్ జయంతిగా కూడా నిర్వహించుకునే సంప్రదాయం ఉంది. ఇలా ఎన్నో విశేషాల సమాహారంగా చైత్రం వర్ధిల్లుతూ ఉంటుంది. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు నవమ, తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాక ఉద్యోగుల్లో అయినట్లయితే పై అధికారుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. నిదానంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప వాగ్వివాదాలు చేయడం మంచిది కాదు. భరణీ నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి ప్రయాణాలను చేయడంతో పాటు ఎక్కువగా ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవసరమైనది అని అనిపించినప్పుడు మాత్రమే ప్రయాణం చేయడం అత్యవసరం. కృత్తికా నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగం కలగదు, కానీ ఆరోగ్యం ఏదైనా భంగం అయిందేమో అనేటటువంటి మానసికమైన వ్యధతో ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం మాత్రం కాదు. ఇది మంచి వేసంకాలం కాబట్టి వేడితనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నంతలో పానకాన్ని పంచడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు అష్టమ, ద్వితీయ, అష్టమ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు పట్టుదలని వీడి ప్రవర్తించాలి. గట్టి పట్టుదల, కోపం కరికి కానీ వ్యవహారాన్ని చేస్తే ఇబ్బంది పడే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి
సకాలంలో నిద్ర, సకాలంలో భోజనాన్ని పాటించడం అత్యవసరం. మృగశిర నక్షత్ర జాతకులు తప్పక సమయపాలన చేయని పక్షంలో ఖచ్చితంగా పై అధికారుల మందలింపు కానీ ఇతరమైనటువంటి ఒత్తిడులు కానీ లభించే అవకాశం ఉంటుంది. సమయపాలనని తప్పక పాటించి తీరాలి. ప్రస్తుతం వసంత నవరాత్రాలు జరుగుతున్నటువంటి కారణంగా అమ్మవారికి గంధజలంతో అభిషేకించడం ఉత్తమం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు సప్తమ, జన్మ, సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి అపనింద కలిగేటటువంటి అవకాశం ఉంది. అపనింద పడ్డటువంటి కారణంగా విపరీతమైనటువంటి ఆవేశంతో ప్రవర్తించడం ఏమాత్రం సరికాదు, తట్టుకోగలగాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఎక్కువ ఆలోచనలు చేయకుండా ఒకే ఆలోచన మీద స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉండడం ఉత్తమం. పునర్వసు నక్షత్ర జాతకులకి అమ్మేటటువంటి విషయంలో, కొనేటటువంటి విషయంలో పత్రాలని చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో సాంకేతికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మవారి వసంత నవరాత్రాలు జరుగుతున్నటువంటి కారణంగా లలిత సహస్రనామాలని సామూహికంగా ఇంట్లో పారాయణం చేయడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులకి కోపం కొద్దిగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పెరిగినటువంటి కోపాన్ని అణుచుకుని ఉండడం ఉత్తమం తప్ప వాగ్వివాదాన్ని పెట్టించుకోవడం సరికాదు. పుష్యమి నక్షత్ర జాతకులు ప్రతి పనిని వాయిదా వేసుకుంటూనే పెడతారు తప్ప ఈ వారానికి పనులన్నీ అవుతాయనేటటువంటి నమ్మకం లేదు. కాబట్టి ముందే బుద్ధిని స్థిరం చేసుకోవడం మంచిది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఆరోగ్యంలో చిన్న పొరపాటు కానీ కనిపించినట్టయితే తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. ఈ వారంలో వసంత నవరాత్ర ఉత్సవాలు అమ్మవారికి జరుగుతున్నటువంటి కారణంగా అమ్మవారికి ప్రీతికరమైన కుంకుమ జలంతో అభిషేకించడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు పంచమ, ఏకాదశ, పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు గట్టి పట్టుదలతో పనిని చేస్తారు. కానీ ఫలితం సామాన్యంగా ఉండొచ్చు. అధికమైనటువంటి ఫలితాన్ని ఆశించడం సరికాదు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అశాంతి ఉండే అవకాశం ఉంది. నిదానంగా శాంతి విధానం కలుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఓర్పుతో ఉండి తీరాల్సిందే. ఉత్తర నక్షత్ర జాతకులకి రుణ బాధ కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రుణం లేకుండా ఉండేలా ఉన్నటువంటి సొమ్ముతోనే జీవనాన్ని ఈ వారం అంతా గడపడానికి తప్పక ప్రయత్నించాలి. అనుకూలిస్తుంది తప్పక. ప్రస్తుతం వసంత నవరాత్రాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి శ్రీరామో లలితాంబిక అని కూడా అన్నారు కాబట్టి రామ కళ్యాణ కథని వినడం ఉచితం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు చతుర్థ, దశమ, చతుర్థ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా ఉత్తర నక్షత్ర జాతకులు ప్రతి పనిని తమకి తాము మాత్రమే పర్యవేక్షించుకోవడం ఎంతైనా అవసరం తప్ప ఇతరుల మీద ఆ పనిని అప్పగించి భరోసాతో ఉండడం ఏమాత్రం సరికాదు. హస్త నక్షత్ర జాతకులకి పై అధికారులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ చిన్న వాగ్వివాదం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ఉండవలసిందే. చిత్తా నక్షత్ర జాతకులు స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉండాలి. ఏమాత్రమూ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఉండేలా బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని అమలు చేయాలి. వసంత నవరాత్రోత్సవాలు జరుగుతున్నటువంటి కారణంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మల్లె పువ్వులతో అమ్మవారిని అలా అభిషేకించడం ఉత్తమం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు తృతీయ, నవమ, తృతీయ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు ఏమాత్రమూ కూడా తొందరపడకుండా నిదానమైనటువంటి ఆలోచనతో తమలో ఉన్నటువంటి ఆలోచనని గుంఫనతో మాత్రమే ఉండాలి తప్ప 10 మందికి ప్రచారాన్ని చేసుకోకూడదు. స్వాతి నక్షత్ర జాతకులు ఆరోగ్య భంగానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా అజీర్ణానికి సంబంధించినటువంటి వ్యాధి ఏదైనా ఉంటే వెంటనే దాన్ని సరిచేసుకోవడం అవసరం. విశాఖ నక్షత్ర జాతకులకి శత్రువుల వృద్ధి ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి
నోటిని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. విశేషమైనటువంటి వేగంతో ఎదుటివారితో మాట్లాడడం సరికాదు. ఈ వారంలో మత్స్య జయంతి జరుగుతున్నటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదవడం ఉత్తమం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు ద్వితీయ, అష్టమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి విశాఖ నక్షత్ర జాతకులకి అనుకున్నటువంటి పనులన్నీ వాయిదా పడుతూనే ఉంటాయి. అనుకున్నటువంటి సమయంలో పూర్తి కావు అనే నిశ్చయంతో ఉండాలి తప్ప నిరుత్సాహపడకూడదు. అనురాధ నక్షత్ర జాతకులకి రావాల్సినటువంటి సొమ్ము నిదానంగా వస్తూ ఉంటుంది తప్ప ఒక్కమారుగా వస్తుంది అనేటువంటి నమ్మకం తక్కువ. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి విశేషమైనటువంటి ధన వ్యయం రాకపోకల నిమిత్తం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అతి ముఖ్యం అనిపిస్తేనే ప్రయాణం చేయడం ఉత్తమం. అమ్మవారి వసంత నవరాత్రోత్సవాలు జరుగుతున్నటువంటి కారణంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఎర్రని పుష్పాలతో అభిషేకించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు జన్మ, సప్తమ, జన్మ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మూలా నక్షత్ర జాతకులకి పరమ నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాన్ని దాదాపుగా విడిచిపెట్టేద్దామా అనేంత స్థాయి ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచన చేయడం సరికాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి విశేషమైనటువంటి శ్రమ, బడలికతో పాటు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎంత ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా పనులన్నీ ఆటంకాలతోనే అలా ఆగిపోవడమే తప్ప ఏ పని పూర్తి కానటువంటి స్థితి కనిపిస్తోంది. అయినా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇది ఈ వారానికి మాత్రమే. అమ్మవారి వసంత నవరాత్రోత్సవాలు సాగుతున్నటువంటి కారణంగా అమ్మవారి పేరిట చక్కనైనటువంటి వాయనాలని దానం చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు ద్వాదశ, షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ వారం అంత గొప్పగా ఉంటుందనేటటువంటి అవకాశం కనిపించడం లేదు. అంత మాత్రం చేత దిగులు పడవలసిన అవసరం లేదు. ముందు నాటికి శుభం జరుగుతుందనే ధైర్యంతో ఉండొచ్చు. శ్రవణ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ మానేసి వేరే పెద్దదైనటువంటి సంస్థలో చేరాలనే నిర్ణయానికి రావచ్చు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి భూమిని, గృహాన్ని కొనాలి అని అనుకునేటటువంటి ఆలోచన పరిధిలోనే ఉండిపోతుంది తప్ప అమలు అయ్యేటటువంటి అవకాశాలు తక్కువ. అమ్మవారి వసంత నవరాత్రోత్సవాల కాలం కాబట్టి గో పూజని చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు ఏకాదశ, పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి పట్టుదల మీద తప్పక పనులన్నీ అవుతాయి. కాకపోతే విశేషమైనటువంటి శ్రమని చేయవలసి వస్తుంది. శతభిష నక్షత్ర జాతకులకి భూమిని కానీ, గృహాన్ని కానీ, ఇతరమైనటువంటి స్థలాన్ని కానీ కొనేటటువంటి ప్రయత్నాలు కొద్దిగా ముందుకు సాగుతాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తప్పక భూమిని కానీ, గృహాన్ని కానీ, లేదా పెద్దదైనటువంటి సొమ్ముని పెట్టుబడి పెట్టేటటువంటి తీరుకి కానీ, ఆ ఆలోచనకి కానీ రావచ్చు. తప్పక అనుకూలించే అవకాశం ఉంది. అమ్మవారికి సంబంధించిన వసంత నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి గోపూజలో భాగంగా గోవులకి ఎండాకాలంలో వచ్చే వ్యాధులకి ఔషధాలని అందించడం ఉత్తమం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని, రాహు, కేతువులు దశమ, చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ప్రతి పని కూడా నాన్పుడుగా ఉంటుంది. ఏ పని జరగకుండా అలా వాయిదా పడుతూ ఉండొచ్చు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి తమ సంతానం సరైనటువంటి చదువులో అభివృద్ధిని సాధించలేకపోతున్నారనే మానసికమైనటువంటి చింత ఏర్పడవచ్చు. రేవతి నక్షత్ర జాతకులకి ఎటూ నిర్ణయించుకోలేనటువంటి స్థితి దాదాపు అన్ని అంశాల్లోనూ ఉండొచ్చు. ఏమాత్రము దిగులు పడవలసిన అవసరం లేదు. కానీ తగినటువంటి ప్రయత్నాన్ని మాత్రం చేసుకుంటూ ఉండాల్సిందే. అమ్మవారికి సంబంధించిన వసంత నవరాత్రోత్సవాలు జరుగుతున్నటువంటి కారణంగా పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించడం శ్రేయస్కరం.
శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్యం కూడా మన జీవితంలో సంభవించేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి, మనం అనుకున్న కోరికలు చక్కగా నెరవేరటానికి, జాతకరీత్యా సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి, గృహంలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి, వాస్తురీత్యా సంభవించేటువంటి దోషాలన్నింటినీ కూడాను తొలగించుకోవడానికి మహర్షులు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికలు చక్కటి ఆచరణీయ యోగ్య మార్గాలుగా మనకు గోచరిస్తున్నాయి. చాలామంది డబ్బులు దాచుకునేందుకు మనీ పర్స్ వాడుతూ ఉంటారు తమ జేబుల్లో. ఈ మనీ పర్స్ వాడేటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలండి. మనీ పర్సులో ఎప్పుడూ కూడాను అనవసరమైనటువంటి కాగితాలు, నలుపు రంగు కలిగినటువంటి వస్త్రాలు ఎప్పుడూ కూడా ఉంచకూడదు. నలుపు రంగు అనేటువంటిది మనీ పర్సులో కనుక ఉన్నట్లయితే డబ్బులు అధికంగా ఖర్చు అవ్వటమే కాకుండా అనర్థదాయకమైన ప్రభావాలు వస్తాయి. మీరు పెట్టుకునేటువంటి మనీ పర్సులో కాళాత్మస్వరూప తత్వంలో విరాజిల్లేటువంటి పరమేశ్వరుని యొక్క, పార్వతీదేవి యొక్క ఫోటోను చక్కగా లోపల పెట్టండి. మనీ పర్సులో పర్సు తెరవగానే స్వామివారు దర్శనం అయినట్టుగా ఆయనకి మనసారా నమస్కారం చేసుకొని మీ డబ్బుల్ని చక్కగా పర్సులో కనుక ఉంచుకున్నట్లయితే పొదుపుగా వాడటానికి మీ మనస్సు అంగీకారం వ్యక్తం చేస్తుంది. ఎవరైతే పొదుపుగా వ్యవహారం చేస్తారో వారి జీవితం బాగుంటుంది కదా. మరి అంతేకాకుండా వీలైతే మీ మనీ పర్సులో గోమతీ చక్రం ఒకటి పెట్టుకోండి. ఆ గోమతీ చక్రం వలన లక్ష్మీదేవి ఆగమనం చక్కగా జరుగుతుంది. మీరు వ్యాపారం చేసేటప్పుడు మీ భాగస్వామ్యులతో కనుక తగాదా రాకుండా చక్కగా సాఫీగా ఆ వ్యాపారం సాగిపోవాలి అని చెప్పేసి మీరు భావించినట్లయితే శుక్రవారం నాడు మీ వ్యాపారంలో సంపాదించినటువంటి కొద్ది ధనాన్నైనా సరే పేదలకు కొద్దిగా దానం చేయండి. ఈ విధమైన దాన ధర్మం వలన మీరు కలిసి ఉంటే కలదు సుఖం వ్యాపారం అనేటువంటి పద్ధతిలో భాగస్వామ్యంలో ఎటువంటి తేడాలు రాకుండా హాయిగా జీవితాన్ని, వ్యాపారాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. చేసేటువంటి దానాన్ని బట్టి కూడాను మనకు వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీకు మీ భార్య వైపు బంధువులకు మధ్యన వివాదాలు గనక ఉన్నట్లయితే ఓ పలక మీద వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా వ్రాసి మళ్ళీ దాన్ని తుడిచి మళ్ళీ రాయండి. ఈ విధంగా 7 రోజుల పాటు గనక చేసినట్లయితే అతి తొందరగా వారితో మీకున్నటువంటి వివాదం తొలగిపోతుంది. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు వారు లెక్క సరిచూసుకున్న తర్వాత దానిని ఒక కాగితంలో పొట్లం కట్టి ఇవ్వండి. దానివల్ల వాళ్ళు త్వరగా మీ అప్పు తీరుస్తారు. బాగా అప్పుతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, బాగా అప్పుల్లో బాధపడుతున్న వాళ్ళు మంగళవారం, శనివారం పులుపు పదార్థాలు తినడం పూర్తిగా మానివేయాలండి. ఇట్లా చేయటం వల్ల రుణ బాధల నుంచి త్వరగా బయటపడతారు. మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని మీరు దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ పేదలకు బియ్యం గనక దానం చేయటం చేసినట్లయితే కార్య విఘ్నాలు అనేటువంటివి త్వరగా తొలగిపోతాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. నూతన సంవత్సరం, చైత్రమాసం మొదటి వారం, వసంత ఋతువు, ఉత్తరాయణం, వివాహాదులకు యోగ్యమైనటువంటి కాలం. అందులోనూ వివాహ బలం సంపూర్ణంగా లభించాలి అంటే గురువు అనుగ్రహం ఉండాలి అంటారు. ఆ గురువు స్వక్షేత్రంలో మూలా నక్షత్రం మొదటి పాదంలో సంచారం చేస్తున్న వారం ఇది. సంపూర్ణమైన గురుబలంతో వివాహాదులకు యోగ్యమైనటువంటి తరుణంలో మేషాది ద్వాదశ రాశుల వారు
ఏ విధమైన పరిహారాలు పాటిస్తే మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు అన్న ఆలోచన చేస్తే ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వారికి సంబంధించి ముందుగా మేషరాశి. మేషరాశికి సంబంధించి ఈ వారం అంతా కూడా రోహిణీ నక్షత్రంలో మొదటి పాదంలో కుజ సంచారం ఉండగా రవి రేవతి నక్షత్రం రెండో పాదంలో మీనంలో సంచారం చేస్తున్నాడు. మేషరాశికి ఇరువైపులా ఒకవైపు సూర్యుడు ఒకవైపు కుజుడు భగభగ మండే మంటలతో స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో మేషరాశి వారు వ్యతిరేక ఫలాలను సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ వారమంతా కూడా మామిడి పండ్ల రసంతో శివాభిషేకం చెయ్యాలి. వృషభ రాశికి సంబంధించి ఈ వారమంతా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు శతభిషం 4వ పాదంలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. అష్టమంలో ఉన్న శని వల్ల ఎంత మంచి ఫలితాలు పొందగలుగుతారో గురువు కేతువుల వల్ల అంతే వ్యతిరేక ఫలాలు వీరు ఈ వారం పొందవలసి ఉంటుంది. ఇలాంటి మిశ్రమ ఫలితాలు గల నేపథ్యంలో వృషభ రాశి వారు అధిక ప్రయోజనాలు పొందే నిమిత్తమై ఈ వారంలో వారికి నచ్చిన రోజున తెలుపు వర్ణంలో ఉండే దుస్తులను దానంగా ఇవ్వాలి. మిథున రాశికి సంబంధించి ఈ వారమంతా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు పూర్వాభాద్ర నక్షత్రం 2వ పాదంలో కుంభరాశిలో శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నాడు. మిత్రుడితో కలిసి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్న కారణంగా ఈ వారమంతా కూడా మిథున రాశి కన్యా రాశి ఈ రాశుల వారికి అఖండమైన ధనయోగం అవకాశంగా ఎదురు చూస్తోంది. ఈ ఫలితాన్ని సానుకూలపరుచుకునే నిమిత్తమై మిథున రాశి వారు ఈ వారం పాటించవలసిన ఫలితాంశాలలో ప్రత్యేకంగా దాహతి తీరే విధంగా మజ్జిగను అందరికీ అందజేయాలి. రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ వారం భరణీ నక్షత్రంలో మేషరాశిలో ప్రారంభం చేస్తున్నాడు. ఈ వారం అంతా కూడా భరణీ నక్షత్రంలో దుర్యోధనుడు జన్మించాడు అని మనకు జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం అంతా కూడా మాకు తెలుసును అనే అహంభావంతో ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి 12వ ఇంట ఉన్న రాహు కారకంగా ఆకస్మిక ధనప్రాప్తి అనే శుభ ఫలితం ఈ వారమంతా ఎదురు చూస్తుంది. ఈ ఫలితాన్ని మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ రాశి వారు విసనకర్రలను దానంగా ఇవ్వాలి. సింహరాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి రవి మీనరాశిలో రేవతి నక్షత్రంలో బుధ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అది ఆతగాడికి మిత్ర నక్షత్రం అవుతున్నది. ఇలాంటి శుభ నేపథ్యంలో సింహరాశి వారు మరింత బలోపేతమైన ప్రయోజనాలు పొందే నిమిత్తమై రామాలయాన్ని దర్శించాలి. కన్యా రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మిత్రుడైన శుక్రుడితో కలిసి మిత్రక్షేత్రమైన శనిక్షేత్రం కుంభంలో సంచారం చేస్తున్న కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి, బంధుమిత్రుల వల్ల ఆనందం, సంతానం వల్ల సంతోషం, ఇంటిలో ఎప్పుడూ శాంతి సౌఖ్యాలు మహా ఆనందకరంగా ఉండేటటువంటి వారం ఈ వారం అంతా కూడా కన్యారాశి వారిదే అని చెప్పాలి. అయితే చతుర్థంలో ఉన్న శని కారకంగా ఆకస్మిక ప్రయాణాలు కూడా తరచుగా వచ్చే అవకాశాలు ఈ వారం అంతా కూడా కన్యారాశి వారికి ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్యారాశి వారు మంచి ప్రయోజనం పొందే నిమిత్తమై వివాహం కానటువంటి బాలికలకు అలంకరణ సామాగ్రిని అందజేయాలి. తులారాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మిత్రక్షేత్రంలో మిత్రుడితో కలిసి మహా ఆనందదాయకంగా రాహు నక్షత్రమైనటువంటి శతభిషం 4వ పాదంలో సంచారం చేస్తూ అధిక ప్రయోజనాన్ని తులారాశి వారికి చేకూర్చబోతున్నాడు. అదే ప్రకారంగా 3వ ఇంట ఉన్న శనికారకంగా కూడా దగ్గరి ప్రయాణాలు ఈ రాశి వారి లాభిస్తాయి. లాటరీలలో ఆకస్మిక ధనప్రాప్తి తులారాశి వారికి ఈ వారం అంతా ఎదురు చూస్తుంది. ఇంతటి సంతోషదాయకరమైనటువంటి నేపథ్యంలో తులారాశి వారు ఈ వారం అంతా అధిక ప్రయోజనం పొందే నిమిత్తమై దుర్గాదేవిని అర్చించిన, దుర్గా ఆలయాల సందర్శనం చేసిన మంచి ప్రయోజనం పొందగలుగుతారు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో వృషభంలో ఉండి తన రాశినే గమనిస్తున్నాడు. కొద్దిగా ఉద్వేగభరిత వాతావరణాన్ని నెలకొల్పబోతున్నాడు.
కోపంగా, ఉద్రేకంగా, ఉద్వేగంగా ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వారి ప్రవర్తన ఉంటుంది. దీనిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ వారమంతా ఈ రాశి వారు ఎరుపు రంగులో ఉండేటటువంటి ఏ విధమైనటువంటి పండ్లను కానీ అందరితో పంచుకున్న పక్షంలో మంచి ప్రయోజనం పొందగలుగుతారు. రాశ్యాధిపతి అయినటువంటి గురువు రాశిలోనే మూలా నక్షత్రంలో 1వ పాదంలో సంచారం చేస్తున్న కారణంగా మంచి ప్రయోజనమే కలగబోతోంది. అయితే రాశిలోనే సంచారం ఉన్న కారణం చేత ఉన్న చోటు నుంచి మరో చోటుకి ఎక్కువగా తిరగవలసి రావడం, వృథా ప్రయాణాలు, వృథా భ్రమణాలు వీరికి ఈ వారం అంతా ఎదురవుతాయి. అయితే సన్మానాలు, సభలలో గౌరవాదరాదులు బాగా లభిస్తాయి ఈ వారమంతా కూడా ధనురాశి వారికి. రాశిలోనే శని ఉన్న కారణంగా మానసికపరమైనటువంటి వైకల్యం, శారీరకపరమైన అలసట ఈ వారం ధనురాశి వారికి అధికంగా ఉంటుంది. వీటిని తొలగించుకునే నిమిత్తమై ఈ రాశి వారు నలుపు రంగులో ఉండేటటువంటి పండ్లను దానంగా ఇవ్వాలి. మకర రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్వరుడు ఆ రాశికి 12వ ఇంట ప్రత్యేకంగా పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదంలో సంచారం చేస్తూ మంచి ప్రయోజనాన్నే ఇవ్వబోతున్నాడు. పూర్వాషాఢ నక్షత్రంతో శనైశ్వరుడు ఉన్నట్లుగానే ఆ ధనురాశిలోనే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో కేతువు కూడా ఉన్న కారణం చేత ఈ రాశి వారికి అధిక ప్రయోజనం కలగబోతుంది. అయితే గురువు కూడా ఉన్న కారణం చేత స్థాన భ్రష్టం, ప్రయాణాలు, ప్రమోషన్లతో పాటు తబాదిలాలు ఈ రాశి వారికై ఈ వారమంతా ఎదురు చూస్తుంటాయి. ఇలాంటి మిశ్రమ ఫలితాలలో లాభం పొందే నిమిత్తమై మకర రాశి వారు ఈ వారమంతా కూడా వృద్ధులను సేవించాలి. రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్వరుడు 11వ ఇంట ఉండి అఖండ ధనప్రాప్తిని ఈ రాశి వారికి ఈ వారమంతా కలిగించబోతున్నాడు. ఆ క్రమంలోనే 5వ ఇంట ఉన్న రాహు కారకంగా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి ఎదురు కాబోతున్నాయి. అలాగే రాశిలోనే ఉన్న బుధుడు శుక్రుడి కారకంగా కుంభరాశి వారికి ఈ వారమంతా కూడా శారీరక సౌఖ్యము, సంతోషదాయకరమైన వాతావరణం ఇంట్లో నెలకొల్పబడి ఉంటుంది. 2వ ఇంట ఉన్న రవి కారకంగా పనిచేసేటటువంటి చోట ఉద్యోగులకు యజమాని, అధికారి మెప్పుదల కూడా లభిస్తుంది. ఈ ఫలితాలను బలోపేతం చేసుకునే విధంగా కుంభరాశి వారు మామిడి పండ్లు కానీ ఇతర ఏ విధమైనటువంటి విత్తనం ఉన్న పండ్లు కానీ దానంగా ఇచ్చిన పక్షంలో కుంభరాశి వారికి అధిక ప్రయోజనం చేకూరబోతుంది. మీనరాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి గురువు దశమంలో పనిచేసేటటువంటి వృత్తి క్షేత్రంలో లాభం కలిగించబోతున్నాడు. అయితే శనితో కూడుకున్న కారణం చేత కాస్త ఆలస్యమైన ఫలితాలు మీనరాశి వారికి అందుతాయి. మానసికపరమైన ఆందోళన ఈ వారమంతా వీరిని వెన్నాడుతుంది. చతుర్థంలో ఉన్న రాహు కారకంగా తల్లికి సంబంధించిన అనారోగ్యపరమైన ఆలోచనలు కొంత ఈ రాశి వారికి ఈ వారంలో ఎదురు కాబోతున్నాయి. వీటిని సానుకూలపరుచుకునే నిమిత్తమై ఈ రాశి వారు విష్ణువాలయంలో శ్రీమన్నారాయణమూర్తిని సేవించాలి. ఇవి సంక్షిప్తంగా మేషాది 12 రాశుల వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు భరణి, కృత్తికా నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. తండ్రి తరపు ఆస్తిపాస్తుల గురించి కీలకమైన చర్చలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా, జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పరమ ప్రఖ్యాతి వహించినటువంటి కాండ.
ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ, ఎటువంటి క్లిష్ట సమయం ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అధిగమించాలి అనుకున్న వాళ్ళు పారాయణ చేసేటటువంటి కాండ సుందరకాండ. అలాగే ఉపాసన విషయమై అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగిన వారు చదివేటటువంటి కాండ సుందరకాండ. కేవలం పారాయణ చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి కాండ సుందరకాండ. అసలు జాతకంలో మృత్యువు తరువుకొచ్చేస్తుంటే, ఏదో ప్రమాదం జరిగి అపమృత్యువు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన, సుందరకాండ చదువుకున్న, సుందరకాండ విన్న తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ. అందుకే లోకంలో విజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తారు, అసలు వాంగ్మయంలో అత్యంత శక్తివంతమైనటువంటివి ఏవైనా ఉంటే రెండిటినే చెప్తారు. ఒకటి సుందరకాండ, రెండు సౌందర్యలహరి. ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ రెండిటికన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది చదివినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది వేరొకటి ఉంటుంది అని అభిజ్ఞులైనటువంటి వారు ప్రతిపాదన చెయ్యలేదు. ఇతర కవులు కావ్యాల్ని రచన చేసేటప్పుడు పేరు ఎలా పెట్టాలి అనేటటువంటి దాన్ని మార్గదర్శనం చేయడానికి వీలుగా ఆయన ఎక్కడా ప్రథమకాండ, ద్వితీయకాండ, తృతీయకాండ అలా అనలేదు. అలా అనకుండా మొట్టమొదటి కాండని బాలకాండ అన్నారు, రెండవ కాండని అయోధ్యకాండ అన్నారు. బాలకాండాన్ని మొదటి కాండ అనడానికి కారణం, ఒకవేళ రామచంద్రమూర్తి యొక్క బాల్యాన్ని వర్ణించినదైతే తరువాతి కాండ అయోధ్యకాండ కాకూడదు. ఎందుకంటే వయస్సుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నది నిజమైతే రామాయణ నాయకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాల్యము, యవ్వనము ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ కావ్యాన్ని విభాగం చేసినట్టుంటే అప్పుడు బాలకాండ తర్వాత రావలసినటువంటి కాండ తరుణకాండ. ఎందుకంటే ఆయన యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి. కానీ మహర్షి బాలకాండ తర్వాత తరుణకాండ అని చెప్పలేదు, అయోధ్యకాండ అన్నారు. పోనీ ఏదో అది ఒక రాజ్యంలోనే జరిగింది, అయోధ్యానగరంలోనే రామచంద్రమూర్తి పుట్టాడు, అయోధ్యానగరంలోనే విద్యాభ్యాసం చేశాడు, అయోధ్యానగరంలోనే ఆయన బాల్యం గడిచింది. అందుకని ఇక మళ్ళీ అయోధ్య అనవలసిన అవసరం లేకుండా బాలకాండ అని రెండవ కాండ అయోధ్యకాండ అన్నారు. అంటే సరే, ఆయన ఏ ప్రదేశంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి కాండల పేరు నిర్ణయం చేశారు అని అనుకున్నాం అనుకోండి, అది ఎక్కడ వరకు బాగుంటుంది అంటే కేవలంగా అయోధ్యలో ఉన్నంతకాలం అయోధ్యకాండ, అరణ్యంలోకి వెడితే అరణ్యకాండ, కిష్కింధకి వెడితే కిష్కింధకాండ. మరి తరువాతి కాండ సుందరకాండ ఎందుకైంది? అది సుందరకాండ కాకూడదు. అప్పుడు అది యుద్ధకాండతో కలిపి లంకాకాండ కావాలి. ఎందుకంటే లంకాపట్టణంలో రామచంద్రమూర్తి ఉన్నారు కాబట్టి. కానీ అక్కడ చివర ఉన్నటువంటి రెండు కాండలు ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి ఆ పేర్లు ఉంచబడలేదు. అంటే మహర్షి ఉద్దేశ్యం అయోధ్యకాండ అన్నది ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి, రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నారు అన్నదాన్ని బట్టి నిర్ణయం చెయ్యాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. ఆ కాండల పేర్లు పెట్టడంలోనే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు. అందుకే మిగిలిన కవులకందరికీ కూడా నేను మార్గనిర్దేశనం చేస్తున్నాను. ఏ కాండకి ఏ పేరు ఎలా పెట్టాలి అన్నది రామాయణంలో కాండల యొక్క పేర్లు ఉంచడంలో నేను ఆవిష్కరించాను అన్నారు. ఇది ఇతరులైనటువంటి కవులు తరువాతి కాలంలో వాంగ్మయాన్ని ఇచ్చినప్పుడు ఆదర్శంగా తీసుకొని పేర్లు ఎలా ఉంచాలో నేర్చుకుంటారు అన్నారు. ఏమిటి మహర్షి యొక్క మనస్సులోని మాట? ఎందుచేతనంటే మీరు ఎలా అన్వయం చేసినా సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన హృదయం ఏమిటి అన్నది ఆవిష్కరించడం కష్టం అవుతుంటుంది. నిజానికి ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే బాలకాండ అని ఎందుకన్నారంటే, ఒక వ్యక్తి బాలుడిగా ఉన్నప్పుడు చేసేటటువంటి పని గురువుగారి దగ్గర కూర్చుంటాడు. గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు చెప్పినటువంటి శాస్త్రాన్నంతటినీ కూడా అభ్యాసం చేసి వేదము పరమ ప్రమాణము అనేటటువంటి నిర్ణయాన్ని పొంది
ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుష్ఠించినటువంటి కారణం చేత ఎలా సర్వతోముఖంగా క్షేమాన్ని, భద్రతని, ఐహిక ఆముష్మిక సుఖములను పొందవచ్చో నిర్ణయం చేసుకుంటాడు. చేసుకొని మనసులో దాని మీద తిరుగులేనటువంటి విశ్వాసాన్ని పొందుతాడు. అలా గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకున్నటువంటి కారణం చేత శాస్త్రం మీద విశేషమైనటువంటి విశ్వాసమును పొందడానికి యోగ్యమైనటువంటి అవస్థ వర్ణింపబడినటువంటి కాండ కాబట్టి బాలకాండ. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.